హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోటో మ్యావరిక్. ఇప్పుడు మనం వెళ్ళేది తిరువన్నామలై. వెల్లుపురం నుంచి 60 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. అక్కడ ఉండే దేవుడు శివుడు అరుణాచలేశ్వర స్వామి అంటారు. మనకు పంచభూతాలలో అగ్ని, అక్కడ ఆ దేవుడు అగ్ని రూపంలో ఉంటాడు అని అంటారు. అక్కడికి వెళ్ళాలంటే ఎన్నో జన్మలు ఎక్కితే కానీ అక్కడికి వెళ్ళలేము అని యూట్యూబ్లో చూసాము. సో మాకు దగ్గర కాబట్టి మేము వెళ్తున్నాం. ఇక్కడ విలుపురం నుంచి దగ్గర కాబట్టి మేము వెళ్తున్నాం. అలా అని కాదు, చూడడానికి కూడా వెళ్తున్నాం, దగ్గర అని కాదు. మన దగ్గర లాగానే ఉంది మంచిగా. ఇంకా 26 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. ఏదో చిన్న సిటీ లాంటి దగ్గరికి వచ్చినాం. స్లోగా పో. తక్కాలి అన్ని బేకరీ షాప్లే ఉన్నాయి ఇక్కడ చాలా. పాండిచ్చేరిలో మంచి స్పెట్స్ కొనుక్కున్నాను, నాకైతే బాగా నచ్చినాయి. వీటి రేట్ ఎంతో తెలిస్తే కామెంట్ చేయండి. లోయోలా కాలేజ్ బస్ స్టాప్ అంట. Here is the college. వీరన్ స్వామి మన దగ్గర మల్లన్న అంటారు కదా, ఆ దేవుడు వీరన్. నా బండి పూజ చేపించింది అక్కడే. బండి పూజ చేపించినావా? వీరన్ స్వామి దగ్గరనే. ఓకే. మన దగ్గర బండి పూజ చేస్తే 500 తీసుకుంటారు. అవునా? ఇక్కడ బండి పూజ చేస్తే 20 రూపాయలు నిమ్మకాయలు ఇచ్చి వాళ్ళే పూజ చేసారు. అవునా? విన్నారా ఫ్రెండ్స్? బండి ఇక్కడ తెచ్చుకొని పూజ చేయించుకోండి. ఐ డెంట్ మీన్ దాట్. தண்ணி நல்லா இருக்குதுண்ணா, நிறைய இருக்குண்ணா. మొత్తం 9 నవగ్రహాలు ఉంటాయన్న. లింగాలు కూడా ఉంటాయంట. అవన్నీ చుట్టి రావచ్చు, పొద్దున్నే వస్తే అయిపోయేది కదా. తిరువన్నామలై స్ట్రైట్, వెల్లూర్ రైట్.
పెద్దగా ఉన్నది. తిరువన్నామలై వెల్కమ్స్ యూ అంట. అదే టెంపుల్ సిటీ తిరువన్నామలై వెల్కమ్స్ యూ. తిరువన్నామలై ఎంటర్ అయినాక మస్తు కనిపిస్తుంది. బాగుంది కదా కొండ ఇక్కడ కింద నేచర్ మనం అంతా బాగుంది. ఉన్నట్టుంది. మన రావప్ప సైడ్ ఇట్లే ఉంటుంది, కాకపోతే అక్కడ చింత చెట్లు కాదు, వేరే చెట్లు అనుకుంటా కదా. రోడ్డు అటు ఇటు పోనీ ట్రైన్ ట్రాక్ ముందట ట్రైన్ ట్రాక్ ఉంది. మళ్ళీ పడ్డదనుకో మళ్ళీ అక్కడ ఒక పావుగంట అర్ధగంట వేస్ట్ అయిపోతుంది. నీ స్లోగా పో. చేతిలో పైసలు లేవు, ఏటీఎంకి పోతున్నాం. మళ్ళీ టెంపుల్ కాడికి నాకు ఏమైనా ఇబ్బంది అయింది, పైసలు ఉండాలి కదా. లెఫ్ట్లో ఆపుకో. ఫైనల్లీ తిరువన్నామలైకి వచ్చేసినాం. అదిగో టెంపుల్. క్రేజీ ఉంది, మస్తు హైట్లో ఉంది కదా. సూపర్ ఉంది టెంపుల్ అయితే. ఇంత పెద్ద గుడి చూడటం నేనైతే ఇదే ఫస్ట్ టైం. గుడి మధ్యాహ్నం 3 గంటలకు తీస్తారట. సో మేము అట్లా బయటికి వెళ్ళేద్దామని పోతున్నాం. ఈ ముందు పోనీయనా? ఇవన్నీ గిరి ప్రదక్షిణ చేస్తాను. వీళ్ళందరూ గిరి ప్రదక్షిణ చేసేటోళ్ళే. ఈ పోలీసులు కాదు, మిగతా వాళ్ళందరూ గిరి ప్రదక్షిణ చేసేటోళ్ళే. మొత్తం 14 కిలోమీటర్స్ తిరగడానికి ఒక 3 అవర్స్ అవుతుంది అని చెప్తున్నాడు అంకుల్. అట్లా బ్యాక్ సైడ్ పోయి చూసేద్దాం. ఫుల్ ట్రాఫిక్ ఉంది. మదురైలో కూడా ఇట్లనే ఉండే, అందుకే మాకు చిరాకులు వేసి మేము వెళ్ళిపోయినాం మదురైలో ఉండకుండా. టెంపుల్ ఉన్న దగ్గర ఎక్కడైనా ఇట్లనే ఉంటుంది ఆల్మోస్ట్. బైక్ ఇట్స్ కవాసాకి నింజా 300. బై బ్రో. ద్వారం కూడా ఎంత పెద్ద ఉందో. ఇది బ్యాక్ సైడ్ అనమాట.
లోపలికి పోలే, ఫోటో అయితే పెట్టుకున్నాం. ఒక ఫోటో దిగాలి అట్లనే. బయట నుంచి అయితే చాలా బాగుంది, లోపల చూడాలి ఎట్లుంటుంది ఇంకా. ఇది ఎంట్రన్స్ అనుకుంటా. ఇటు సైడ్ ఏమో తక్కువ మంది ఉన్నారు, అటు సైడ్ చాలా మంది ఉన్నారు. అవతల సైడ్ ఎందుకు అర్థమవుతలే మరి. పోదంతా నాకు తెలిసి తెలియదు బ్రో. ఇదేనా? అవునా? అంటే చాలా మంది ఉన్నారు కదా మరి, అవతల సైడ్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కాలేదు. అవునా? ఇదేనంటదా? కాదు, టికెటా? ఆ బ్రో చెప్పిండు ఇదేనంట దారి. అటు సైడ్ చాలా మంది ఉన్నారు, ఇటు సైడ్ తక్కువ ఉన్నారు. ఆ బ్రో అన్నాడు కదా ఇటే తగ్గిరు ఇప్పుడు అని అన్నాడు. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్గా ఉన్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. స్టిల్ మేము ఇంకా లైన్లోనే ఉన్నాం. 6 అవుతుంది. 3 o'clockకి స్టార్ట్ చేసినాం, 6 అవుతుంది. ఇంకెప్పుడు వస్తాడో ఎప్పుడు కనిపిస్తాడో దేవుడు. ఇక్కడైతే ఏదో రాస్తుంది గోడల మీద, తమిళ్లో అనుకుంటా. ఫైనల్గా మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తం 4 hours పట్టింది దర్శనానికి. దర్శనం అయిపోయి బయటకు వెళ్ళినాం ఇప్పుడే. మళ్ళీ పౌర్ణమి రోజు వచ్చినాం మేము. అంత దూరం నడిచిపోయి లోపలికి పోతే 10 seconds కూడా చూడండి వెళ్ళేవాడు.
నైట్ వ్యూలో ఎలా ఉంటుందో చూద్దాం. తిరువన్నామలై దాటినాక ఫుల్ ఆకలి అవుతుందని తింటున్నాం. ఇక బటర్ నాన్ విత్ ఏం కర్రీ సాయిప్రియ? మష్రూమ్ మసాలా తినేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాం. ఇక్కడ నుంచి ఒక 55 కిలోమీటర్స్ ఉంటుంది. ఒక చిన్న యాక్సిడెంట్ అయింది రోడ్డు మీద, అందుకే ట్రాఫిక్ జామ్ ఇదంతా. విల్లుపురం రీచ్ అయ్యాం. ఈ టైంకి 10:30 అవుతుంది. 4 hours పట్టింది మాకు దర్శనంకి. ఫుల్ ఎగ్జాస్ట్ అయ్యాం. ఫైనల్లీ బాయ్.